నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఫోన్ ట్యాపింగ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్‌కి పాల్పడిందని చెప్పి కూడా స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. ఇవాళ హరీష్ రావు విషయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటూ కొంతమందిని అరెస్ట్ చేశారు. అందులో కొంతమంది పైన థర్డ్ డిగ్రీ చేసినట్టు కూడా మరి కొన్ని వినిపిస్తా ఉన్నాయి. అది హైకోర్టులో కూడా కేసు వరకు కూడా వెళ్ళినటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాం. ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ కీలక నాయకులు సీనన్న ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. ఎట్లా చూస్తారన్న ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో? గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడింది అంటూ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి సందర్భాలు చూసినాం. ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్‌లో అరెస్ట్ అయినోళ్ళకే బెయిలొచ్చినాయి. ఇక బెయిలొచ్చినంక ఇంకెక్కడ కేసు? ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా టీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన, కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యుల పైన కేసులు పెట్టి ఇక ప్ర ప్రభుత్వం పైన ప్రశ్నించకుండా, మాట్లాడకుండా వీళ్ళ నోర్లు మూయాలి అన్నటువంటి ఉద్దేశం కొద్దీ ఒక భయానక వాతావరణం సృష్టించడానికి కేసుల పేరు మీద ఇయాల బెదిరిస్తూ ఉన్నారు. ఎవరైతే కేసుల పేరు మీద బెదరకపోతే ఇంకెక్కడెక్కడ ఇరుకుతారో అనేసి ప్రభుత్వం వెతుకుతూ ఉన్నది. ఇక అసలు ఇంత నిర్లజ్జగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి మేమేమన్నా బ్యాక్ డోర్ నుంచి వచ్చినటువంటి నాయకులమా? తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు కొట్లాడినాం. ఏంది పేగులు దిగ వరకు కొట్లాడినాం. తెలంగాణ తీసుకొచ్చినాం. వచ్చిన తెలంగాణలో ఎట్లుండాలో ప్రజలకు ఒక మోడల్ చూపించినాం దేశానికి. ప్రజలకు అనుగుణంగా 65 సంవత్సరాలు నష్టపోయినటువంటి నష్టాన్ని పూరించే దిశగా కేసీఆర్ గారు ఒక ప్రణాళిక వ్యూహరచన తయారు చేసిండు. వాటిని మీరు 5 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చిండు పరిపాలించమని. వాటిని మీరు పరిపాలించకుండా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అక్రమ కేసులు పెట్టి ఇలా మా నాయకులను మామూలు అందరినీ కూడా నిర్బంధించేటువంటి కుట్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని నిర్బంధాలు చేసినా డెఫినెట్గా ప్రజల పక్షాన కొట్లాడతాం, ప్రజల పక్షాన మాట్లాడతాం, ప్రజల కోసమే మేము ప్రయాణం చేస్తాం. ఇలా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష బీఆర్ఎస్ తప్ప వేరే పార్టీ కాదు. హరీష్ రావు కేసు విషయంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో ముగ్గురు ఎవరైతే అరెస్ట్ చేసిరో వాళ్ళ పైన కావాల్సుకొని చెప్పించాలి, హరీష్ రావుని ఇరికించాలని చెప్పి కొన్ని కథనాలు వినిపిస్తా ఉన్నాయి. ఎట్లా చూడొచ్చు? పోలీసుల ఇది అత్యుత్సాహం అనొచ్చు. వాస్తవమే. వంశీ అనేటువంటి వ్యక్తి ఆరోగ్యశ్రీలో పనిచేస్తాడు. ఎక్కడ హెల్త్ మినిస్టర్ ఉన్నా డెఫినెట్గా ఆరోగ్యశ్రీ నుంచి కొంతమంది డిప్యుటేషన్ పైన వెళ్తారు, పనిచేస్తారు, తర్వాత వెళ్ళిపోతారు. అక్కడ పనిచేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇలా హరీష్ రావు గారికి అంటగట్టడం, పేసీలో పనిచేస్తున్నాను అంటగట్టడం, హరీష్ రావు గారి గురించి ఆయన గురించి ఒప్పుకోకపోతే నీ సంగతి ఎంతో చెప్తాం, నువ్వు ఏం తప్పు చేయలే కానీ హరీష్ రావు గారి మీద స్టేట్మెంట్ ఇయ్యి, అగెనెస్ట్గా స్టేట్మెంట్ ఇయ్యి అని చెప్పడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము. అంటే ఇలా ప్రజాస్వామ్యాన్ని చేస్తుంది ఈ ప్రభుత్వం. అధికారులను అడ్డం పెట్టుకొని ఇలా అధికారులతోని కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులను కానివ్వండి, కార్యకర్తలను బెదిరించి అక్రమంగా లెటర్ రాయించుకుంటూ ఒప్పుకున్నట్టు లెటర్లు రాయించి వాటి బేస్ చేసుకొని అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టాలనేటువంటి కుట్రలను డెఫినెట్గా మేము తిప్పికొడతాం. ఇలా మీరు వంశీకృష్ణ క్లియర్గా చెప్పిండు, నీ అంతు చూస్తాం, నీ ఫ్యామిలీ అంతు చూస్తాం, థర్డ్ డిగ్రీ అంటే ఏంటో చూపిస్తాం, నీ జీవితంలో బతకకుండా చేస్తాం, నీ జీవితం మీద విరక్తి పుట్టేలా చేస్తాం, ఒప్పుకో హరీష్ రావు గారి మీద. అంటే ఈ ప్రభుత్వం హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని చంపడానికి కుట్ర చేస్తుందా? మీ ఉద్దేశం ఏంది అసలు? అంటే వీళ్ళు మాట్లాడొద్దా? వీళ్ళు ప్రశ్నించొద్దా? వీళ్ళు లేకుండా చేస్తారా? జైల్లో పెడతారా? జైలు కొత్తనా? కేసులు కొత్తనా? అంటే కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఈ రాష్ట్ర ప్రభుత్వమే చంపడానికి, హత్య చేయించడానికి కుట్ర చేస్తుందన్నటువంటి ఆందోళన మాకు కలుగుతూ ఉన్నది. ఎందుకంటే లేని కేసులలో ఎవడో క్రిమినల్ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి 3 సంవత్సరాల కింద జరిగినటువంటి కేసును బేస్ చేసుకొని 3 పేజీల కంప్లైంట్ ఇస్తే 33 పేజీల కంప్లైంట్ డీసీపీ, ఏసీపీ తయారు చేసిందంటే మీ పర్సనల్ ఇంటెన్సిటీ ఏంది అని అడుగుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి కన్సల్లలో జరుగుతుందనడానికి ఇంతకంటే పెద్ద ఆధారం ఏముంది? అంటే మన హోంమంత్రి ఆయన్నే ఉంటాడు, ముఖ్యమంత్రి ఆయన్నే ఉంటాడు, వెల్ఫేర్ మినిస్టర్ ఆయన్నే ఉంటాడు, విద్యాశాఖ మంత్రి ఆయన్నే ఉంటాడు, అన్ని శాఖలకు మంత్రి ఆయన్నే ఉంటాడు. ఈ రాష్ట్రంలోనేమో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండదు. ఈ రాష్ట్రం మీకు అప్పచెప్పింది ఎందుకేనా? మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం చేతగాక ఈ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది, 420 హామీలు ఇచ్చింది.
420 హామీలు ఇచ్చింది, 6 గ్యారెంటీలను మోసం చేసింది, రుణమాఫీ 15 ఆగస్టు లోపల చేస్తామని చెప్పిండ్రు, వాటిని అమలు కాకలు చేత కాలేదు. ఇలా రైతు భరోసా ఇస్తామని చెప్పిండ్రు, వాటిని ఇయ్యలేదు ఇప్పటి వరకు. ఇవన్నీ అడుగుతున్నందుకు మా నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టి హరీష్ రావు గారిపైన, కేటీఆర్ గారిపైన ఈ ఫార్ములా కేసని, లేకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసని, కాళేశ్వరం కేసని, ఇవన్నీ కేసులు పెట్టి నిర్బంధించి మమ్మల్ని అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టాలనేటువంటి ఒక పక్కా ప్రణాళిక కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. తెలంగాణ ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాం, ఇది పూర్వకంగా పెడుతున్నటువంటి అక్రమ కేసులు ప్రజలందరూ కూడా గమనించాలి. వీళ్ళ పాలన చేతగాక, చేయడం చేతగాక, హామీలు అమలు పరచడం చేతగాక ప్రతిపక్షమైనటువంటి ప్రధాన పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కేసులు పెట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి, రాజకీయ పబ్బం గడుపుకోవడం చేస్తున్నటువంటి ఒక కుట్రలో భాగమే తప్ప దీంట్లో ఎలాంటి కేసులకు పసలేదు. వాటి మీద ఎలాంటి కేవలం ఆరోపణలు, ఊహాజనితమైనటువంటి కంప్లైంట్లు తీసుకొని ఇలా మీరు ఎఫ్ఐఆర్లు చేస్తున్నారంటే అసలు ఏమనాలి? ఈ రాష్ట్రంలో 6 గ్యారంటీలు సోనియమ్మ ఇస్తే 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పాలన అందిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇది ప్రజాస్వామ్య పాలనేనా? ప్రశ్నిస్తే కేసులు, అడిగితే కేసులు, ధర్నా చేస్తే కేసు, బయటకు వెళ్తే కేసు, కండ వేస్తే కేసు, కారు దిగితే కేసు. ఇదేం రాష్ట్రం? ఇదేం ప్రజాపాలన? ఈ రాష్ట్రంలో ప్రజాపాలన ఉందా? ప్రజాస్వామ్యం ఉందా? కావాల్సుకున్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పైన బురద జల్లుతా ఉంది, వెనుకుండి ధర్నాలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు చేపిస్తా ఉందని గతంలో కూడా ముఖ్యమంత్రి మాట్లాడింది. దీనికి మీ సమాధానం ఏంటి? మాకేం పని లేక ఉన్నామా? పని పాట లేకున్నామా? మాకు చాలా పని ఉంది. ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు మాకు అసలు రెస్ట్ తీసుకున్నంత పని చేసినాం. ఇలా మీకు చేతి నిండా పని ఉంటే కూడా పని చేయడానికి మీకు టైం దొరకలేదు. మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల సంక్షేమం కొరకు, ప్రజల అవసరాలు తీర్చడానికి ప్రతి నిమిషం, ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రాంతానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం, తెలంగాణ తీసుకొచ్చిన వాళ్ళం, తెలంగాణ ఎట్లుండాలో ఒక డిజైన్ చేసుకున్నటువంటి వ్యక్తులం మేము. ఒక వ్యూహరచన చేసుకున్నాం. తెలంగాణ రావడానికి ముందే తెలంగాణ ఎట్లుండాలో భావితరాలకు నిర్మాణం చేసుకున్నటువంటి పార్టీ మాది. మాకుంటుంది కదా కడుపు నొప్పి. ఇలా పనులు చేతగాక, మీకు చేయడం చేతగాక మీరు విఫలమై మా మీద ఎందుకు నిందలేస్తారు? 6 గ్యారెంటీలు అమలు చేసుకోండి, 420 హామీలు అమలు చేసుకోండి, రుణమాఫీ సక్రమంగా 100% చేయండి, రైతు భరోసా చేసుకోండి, 2000 పెంచి 4000 ఇస్తామన్నారు, ఇవ్వండి, కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్షిస్తే 1,00,000తో పాటు మేము తులం బంగారం ఇస్తామని ఇయ్యమని చెప్పండి. అడ్డుకున్నామా మేమన్నా? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఇవ్వడం చేతకాక ప్రభుత్వానికి మా మీద ఎందుకండి నిందలేయడం? ఇది ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందనేసి అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఇలా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఓట్లు ఎందుకు వేసినవరా అనేటువంటి భావన ప్రజలకు తీసుకొచ్చిండ్రు. 14 నెలల్లో విఫలమయ్యేటువంటి ప్రభుత్వాలు ఎక్కడ చూడలేదు దేశంలో. మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. వీళ్లకు మంత్రులకు సమన్వయం లేక, మంత్రులకు ముఖ్యమంత్రికి సమన్వయం లేక, ముఖ్యమంత్రికి మంత్రులకు అధికారులకు సమన్వయం లేక ఇలా మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ ఫెయిల్ అవుతూ ఉన్నాయి, అమలు కావడంలో ఫెయిల్ అవుతూ ఉన్నారు. ఇలా ఈరోజు మంత్రులు ఇలా సెక్యూరిటీ లేకుండా గ్రామాలలో తిరగలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయినరు. ఇక మిమ్మల్ని అడ్డుకునేటోళ్ళు మేం కాదు, ప్రజలు అడ్డుకుంటారు. ఇంకా ఫోన్ ట్యాపింగ్ విషయంలో అక్రమ కేసులే అంటారా మొత్తానికి ఫైనల్గా హరీష్ రావు విషయంలో? ఏ కేసు అయినా ఇలా 14 నెలల నుంచి మీరు కాళేశ్వరం కుంగిపోయిన దానికి, కూలిపోయిన దానికి తేడా తెలియదు. 86 పిల్లలు ఉంటే ఒక 2 పిల్లలు కుంగిపోతే అది కూలిపోయిందని ప్రచారం చేసిండ్రు. ఇలా టెలిఫోన్ ట్యాపింగ్లో 3కి బెయిల్ వచ్చింది. ఇలా మళ్ళీ కొత్త వ్యక్తులను వెతుకుతూ ఉన్నారు. అంటే ప్రభుత్వ గ్రాఫ్ పడిపోయిన కొద్దీ వీళ్ళు చేస్తున్నటువంటి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, మైండ్ గేమ్ ఆడడానికి ఇలాంటి కేసులు బయటకు తీస్తూ ఉన్నారు. అంటే ఇలా పేపర్లో హెడ్లైన్ కోసం ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి ఇట్లాంటి స్కీములు వాడుతున్నారు తప్ప దేంట్లో కూడా పసలేదు. ఎందుకంటే 3కి ఆల్రెడీ బెయిల్ వచ్చింది. ఇలా కొత్తగా ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటున్నటువంటి వ్యక్తిని బెదిరించి హరీష్ రావు పేరు చెప్పు, లేకపోతే నీకు నరకం చూపిస్తా, నీ అంతు చూస్తా, నీకు థర్డ్ డిగ్రీ ఏంటో చూపిస్తాం, నీ కుటుంబానికి ఇబ్బంది పెడతాం అంటే కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని చంపడానికి కుట్ర చేస్తుండ్రా మీరంతా?
హత్య చేయడానికి కుట్ర చేస్తూ ఉన్నారా? అంటే ప్రభుత్వం అక్రమంగా ఇరికించి జైల్లో పెట్టడానికి కుట్ర చేస్తుంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. ఇది ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశంగా నడుస్తున్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయ సంస్కృతికి కాంగ్రెస్ పాలకులు తెరలేపుతా ఉన్నారు. గతంలో మనం ఎక్కడ ఉత్తరప్రదేశ్ అట్లాంటి ప్రాంతాలు, రాయలసీమ లాంటి ప్రాంతాలు చెప్పుకున్నది. ఇవాళ మీరు కక్ష రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, ఇలా రౌడీ రాజకీయాల సంస్కృతి తెలంగాణకు తీసుకొస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. మీకు అధికారం ప్రజలు 5 సంవత్సరాలు ఇచ్చిండ్రు, మంచిగా చేసుకుంటారు. కేసీఆర్ గారి కంటే ఎక్కువ చేయండి, మంచి పేరు తెచ్చుకుంటారు. కానీ ప్రతిపక్షాల నోరు మూస్తాం, మేము ఏమి ఇవ్వకున్నా ప్రతిపక్షాలు నోరు మూసుకోవాలంటే మేము మేము నోరు మూసుకోము, ప్రజల పక్షాన కొట్లాడతాం, మేము ప్రజల కోసం నిలబడతాం. ఇంకో అంశం అన్న, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ముఖ్యమంత్రి పేరు మర్చిపోతా ఉన్నారో ఒక చర్చ నడుస్తూ ఉంది. సో దాంట్లో మొన్న కాంగ్రెస్ మంత్రి ముఖ్యమంత్రి కేటీఆర్ అని ప్రస్తావించారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇక క్యాబినెట్లో మంత్రి పదవులు ఇచ్చినోళ్ళు, తీసుకున్నోళ్ళు ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినరు అని అంటే అది ఒకసారి కాదు, ఇప్పటికీ చాలా సందర్భాల్లో జరుగుతుంది. ఇలా చిన్నపిల్లలు కూడా అడుగుతూ ఉన్నారు, ఇలా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అంటే ఒక 2-3 సెకండ్లు ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. అంటే క్యాబినెట్లో ఉన్నోళ్ళు, బయట ఉన్నోళ్ళు అని చెప్పిందంటే ఏమో అన్నాడు. క్యాబినెట్లు ఉన్నోళ్ళు, పార్టీలు ఉన్నోళ్ళే ఇలా ముఖ్యమంత్రి పేరు మర్చిపోయిందంటే మరి వాళ్ళు ఒకసారి ఇసారం చేసుకోవాలి. వాళ్ళు ఒకసారి జ్ఞానోదయం కావాలి. వాళ్ళు ఒకసారి అన్వేషించుకోవాలి. ఇలా ఎక్కడ పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి, ఉద్దేశపూర్వకంగా జరుగుతుందా, దురుద్దేశంగా జరుగుతూ ఉన్నదా, నిజంగా ఇట్లా అంటేనన్నా ఇదంతా ఏదో గ్రూప్ రాజకీయం చేయాలని అంటుండ్రా, మరి అర్థమవుతుంది. అది తెలిసి అంటుండ్రా, నిజంగానే మర్చిపోయి అంటుండ్రా, లేకుంటే కావాల్సుకొని అంటుండ్రా, కాంగ్రెస్ పార్టీయే సమాధానం చెప్పాలి. కాబట్టి అట్లాంటి పరిస్థితికి నెట్టివేయడానికి తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ తెచ్చుకుంది. ఇది చాలా అవమానకరం. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మా పైన తీస్తూ ఉన్నారు. ఇలా ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినట్టు మేమా కారణం? ఆయన పేరు మర్చిపోయి కేసీఆర్ చెప్పి, మరి కేసీఆర్ అట్లా చేసిండు కాబట్టి కేసీఆర్ నోళ్ళల్లో ఇలా మీ పార్టీ నుంచే చాలామంది ఎమ్మెల్యేలు చెప్పిండ్రు, లాస్ట్కు మంత్రి కూడా చెప్పిండు కేటీఆర్ అన్నమాట. అంటే ఇలా ముఖ్యమంత్రిగా చూడడం లేదా? ఆయన ఆలోచన చేసుకోవాలి. ఎందుకు ఇట్లా అన్న గ్రాఫ్ పడిపోతుందని ఆలోచన చేసుకొని సక్రమమైనటువంటి పాలన జరిగితే, ప్రజలకు మెచ్చినటువంటి పాలన జరిగితే చాలా అద్భుతంగా ఉంటాయి, మంచి ఫలితాలు వస్తాయి. అంతేదాని ఎట్లయినా చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్రమ కేసులు పెట్టి జైల్లో వేయాలని అనుకుంటే అది మీ వైఫల్యాలే కారణం, మీ కురసబుద్ధికే, అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం తప్ప ఏం లేదు. మొత్తం 2024, 2025 మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టిండ్రుగా తప్ప వేరే ఏం పని చేయలేదు. ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు. అందుకే 2024 సంవత్సరం నుంచి ఈ ఉగాది వరకు అక్రమ కేసుల నామ సంవత్సరంగా నేను నామకరణ చేస్తాను.